వెల్కమ్ టు శ్రీ బుజ్జి విలేజ్ ముచ్చట్లు. విలేజ్ ముచ్చట్లోకి బొడ్డెమ్మ అనే కాన్సెప్ట్ తో మేము మీ ముందుకు వస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, బెల్ ఐకాన్ బెల్ గట్టి కొట్టండి. నా మనవరాలు ఇంకా అత్తలేదు కదా, పొద్దు నుంచి ఎదురు చూస్తా ఉన్నా, ఇంకా అత్తలేదు. నా బంగారు అమ్మలు కూడా వచ్చిండు. నా బంగారు తల్లి క్యూట్గా ఉన్నామమ్మ, చాలా రోజులైంది. నా బంగారు తల్లి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. వచ్చినావు కదా బిడ్డ. సరే గాని నువ్వేం చేస్తావంటే స్నానం చేసి చీర కట్టుకుంటా. ఓకే అమ్మమ్మ, మనము పుట్టమన్న కాడికి పోయి పుట్టమన్న తీసుకొచ్చి పొట్టమ్మ తయారు చేద్దాం. సరేనా బిడ్డ? కనకావా మంచిగా గుండ్రంగాలకు మనవరాలు తయారయ్యే వరకు మనం అలికి పెట్టుకుంటే కొంచెం పెద్దగా ఇట్లా ఎంత నీకో ఆ పీట మందం పట్టాలి కదా కనకావా. మొత్తం గుండ్రంగా మంచిగా గుండ్రంగా తీయండి. ఆ ముగ్గాడు ఇగో ముగ్గు ముగ్గు వేద్దాం. ఇంకా వెయ్యి ముగ్గు జోరే కంటావు. ఒక్క పాట వాడతారు. ఇచ్చంతరాలు ఉన్నాయేమే నీ దగ్గర? ఇక పొలాన్ని పట్టుకొని ఇచ్చంతరంగా ఇక పొలాన్ని పట్టుకోవో తీసుకురాపో అంటాను కనుక వాళ్ళ కింద నేను ముగ్గెత్తాను. ఇటు నిలబడి ఏం చూస్తాను నువ్వు? గట్ల పోయి గట్ల అందరిని తీసుకొని అత్తింటే ఆడుకుంటాం కదా. ముగ్గురు చెల్లె నేను పోతాను కానీ 10 మంది అంటే తోలుకొస్తాం. మనవరాలు ఎప్పుడు వచ్చింది అక్క? అమెరికా నుండి పొద్దున్నే వచ్చేసింది. మన పండగ సంప్రదాయాలు ఎట్లుంటాయి అమ్మమ్మ నేను చూస్తానే అని చెప్పింది, ఫోన్ చేసింది. సరే బిడ్డ రా, మన పండగలు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి, మన తెలంగాణలో ఉంటున్నాం కదా, మన దగ్గర జరిగే పండుగలన్నీ సాంప్రబద్ధంగా జరుగుతాయని తెలుసుకోవడానికి వచ్చింది. పురాణాలు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు తీరింది మీకైతే పనులు. ఎప్పుడు పోదాము, ఎప్పుడు చేద్దాము, బొడ్డమ్మని ఎప్పుడు వేసుడు, ఏం కథ? మరి తీరినప్పుడు ఇప్పుడు పనులకు పోయేటోళ్ళు ఉన్నారు. సీమంట ఏడాది కుక్క తినము, పొద్దుకి పూట ఏదో సంబరం, పొద్దంతా మనకి ఎప్పటికి పనులు ఉండనే ఉంటాయి. పండుగలు ఎప్పుడో ఏడాది కుక్కసారి వస్తాయి కాదే, జల్దీ రావాలి, జల్దీ చేసుకోవాలి. పనికి అమెరికాలో ఉన్నా గాని మన సంప్రదాయాలు ఎట్లుంటాయి అమ్మమ్మ నేను తెలుసుకుంటేనే స్థానం వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఉన్నారు చూడు, మన సంప్రదాయాలను పక్కన పెట్టేసి డీజేలు పెట్టుకొని ఎగురుతూ ఉడుకుడు చేస్తాండ్రు. ఎంత చెప్పినా మన సంప్రదాయాలు తెలుసుకోవడం కోసం నా మనవరాలు అమెరికా నుంచి వచ్చింది చెల్లె. ఏంటంటే ఇక్కడ మనము మన వాళ్ళు ఏ సంప్రదాయాలు పాటిస్తలేరు. ఏమైనా బతుకమ్మ ఆడుండ్రే బిడ్డ అంటే డీజే పాటలు పెట్టుకొని డింగు డింగనే ఎగరబట్రి చెప్తింటాన్రా. మనమైతే వెనకట మంచిగా వంగి మంచిగా 4 సెట్లు 10 సెట్లు తిరుక్కుంటా మంచి మంచి ఉయ్యాల పాటలు పాడుకుంటూ బొడ్డమ్మ పాటలు పాడుకుంటూ ఆడుకునేటోళ్ళం. అప్పటి సంప్రదాయాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు, అస్సలే లేవు.
అందుకే నా మనవరాలు అమెరికాలో ఉన్నా కానీ నా మనవరాలు బంగారు తల్లి, నా అమ్ములు బంగారు తల్లి. అది అదే ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అమ్మమ్మ నేను వస్తేనే మన ఊర్లో పండుగలు మంచిగా జరుగుతాయి కదా, బొడ్డమ్మ పండుగలు ఇట్లా, నేను వస్తేనే పండుగలు మంచిగా వేసుకుందామని అన్నది. సరే బిడ్డారా, మన పండుగలు ఎట్లున్నాయో నువ్వు చూసి ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా, మన వాళ్ళు అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియజేయ బిడ్డ అని చెప్పిన. మన తెలుగు నేర్చుకోవాలి. చీకటి అవుతుంది. ఇగో చూడే మనవరాల, మన సాంప్రదాయాలు ఎట్లుంటాయి అంటే చూసినావు కదా, పుట్టకాడికి పోయినాం, పుట్టమన్న తెచ్చినాం, బొడ్డమ్మ తయారు చేసినాం. మొదట్లో బొడ్డమ్మని చేసుకుంటాం. ఇలా బొడ్డమ్మని తయారు చేసి 7 అంతరాలు వేసి మంచిగా అలంకరణ చేసుకొని మొత్తం అలంకరణ అయిన తర్వాత ఒక అందరూ ముత్తైదులు వస్తారు. పిల్లలు, ముత్తైదులు, పెద్దవాళ్ళు అందరూ, వాడకట్టోళ్ళు అందరూ వస్తారు. అందరు వచ్చిన తర్వాత మంచిగా బొడ్డమ్మ చుట్టూ తిరుక్కుంటూ ఆడుకోవాలి. అర్థమైందా? సరే అని ఏం చూస్తానరా, కుంకుమ ఇట్లా పెట్టుండ్రి, పెద్దవా పూలు పెట్టే. ఆ తులసి కొమ్మ పెట్టుండ్రి. ఒక ఊరికి ఒక రకంగా జరుగుతుంది. మన తెలంగాణలో, ఆంధ్రలో ఎక్కడైనా బొడ్డమ్మని చేస్తారు కదా, ఒక ఊరు ఒక రకంగా బొడ్డమ్మని చేస్తారు. కొన్ని ఊర్లలో బొడ్డమ్మ వేరే చేసుకుంటాం, కొన్ని ఊర్లలో వేరే రకంగా. మన ఊర్లో మాత్రం తులసమ్మని పెట్టుకొని చేసుకుంటాం. ఒక ఊరుకు ఒక రకంగా అన్నమాట. ఓకే అమ్మమ్మ. అయ్యా పిల్లకు గూతే వెళ్తలేదు అడిగాను. ఏంటన్నా అయ్యో అమ్మమ్మ అంటున్నా. నా మనవరాలు అమెరికా నుంచి వచ్చింది కదా, అక్కడ సన్నగా మాట్లాడుకుంటారు. మన లెక్క మాట్లాడతారా అని మనమేమో బడ మాట్లాడతాం. వాళ్ళు అక్కడ అమెరికా వేరు, మనది వేరు. సరే కానీ మనం గద్దేసులు అయింది, అలంకరణ కూడా అయింది. మనము గద్దె పాట ఒకటి ఉంటుంది, పాడుకుందాం. గద్దె మీద గద్దేసి సిరిగద్దెలేసి ఓ నా సీతమ్మ, సిరిగద్దెలేసి ఓ నా సీతమ్మ. గద్దె మీద గద్దేసి సిరిగద్దెలేసి ఓ నా సీతమ్మ, సిరిగద్దెలేసి ఓ నా సీతమ్మ. ఒకటాయే రెండాయే మూడాయే సెల్లే ఓ నా సీతమ్మ, మూడాయే సెల్లే ఓ నా సీతమ్మ. ఒకటాయే రెండాయే మూడాయే సెల్లే ఓ నా సీతమ్మ, మూడాయే సెల్లే ఓ నా సీతమ్మ. మూడాయే నాలుగాయే ఐదాయే సెల్లే ఓ నా సీతమ్మ, ఐదాయే సెల్లే ఓ నా సీతమ్మ. బొడ్డమ్మను కూసుండా పెట్టే తాయారే గద్దెనమ్మ, బొడ్డమ్మను కూసుండా పెట్టేనమ్మ. గద్దె మీద కూసున్న తల్లి ఎవరమ్మా ఓ నా సీతమ్మ, తల్లి ఎవరమ్మా ఓ నా సీతమ్మ. గద్దె మీద కూసున్న తల్లి ఎవరమ్మా ఓ నా సీతమ్మ, తల్లి ఎవరమ్మా ఓ నా సీతమ్మ. ఇప్పుడు అయింది కదా, నువ్వు పాట పాడే చెల్లి, ఆడుకుందాం. బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డలెందరమ్మ, కోల్ బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డలెందరమ్మ, కోల్
పెట్టేసి ఏంటి పిల్లలు గట్లే నిలుకుంటున్నావు అవి కొట్టవా కయ్యక్క విన్నావు అట్నే ఉంటావా అంగో నేర్పిర్రమ్మలు నేర్చుకున్నావు ఇట్లా అంగు అంగు ఇట్లా ఆడాలి అమ్ములు మేము ఎట్లా ఆడతాం చూడు ఇట్లా ఆడాలి చెప్పాలి కదా అందుకే అంగు అంటున్నావా సరిపోతా ఊసిందే కోలంత మగమలు ఆ పళ్ళు చూసిండ్రు కోలు ఎంతో గుమగుమలు కోల్ ఆ పళ్ళు చూసిండ్రు కోలు ఎంతో గుమగుమలు కోల్ పళ్ళన్నీ వాళ్ళు దించుకున్నారు కోల్ పళ్ళన్నీ వాళ్ళు కోల్ కోల్ అవండి పోయేనే కోల్ మేడారందక కోల్ మేడారం సమ్మక్క కోల్ మేడారం సమ్మక్క కోల్ పండ్లం ఈ పండ్లు కోల్ మేడారం సమ్మక్క కోల్ పండ్లమ్మ పండ్లు కోల్ ఆ పండ్లను చూసి పోయిరా బొడ్డమ్మ పోయిరావమ్మ పోయిరా బొడ్డమ్మ పోయిరావమ్మ పోయిరా బుడ్డమ్మ పోయిరావమ్మ